జస్ట్ 50 గ్రామ్స్ ఆఫ్ రోజెస్తో నేను ఏమేమి ప్రిపేర్ చేశానో చూసేద్దాం వచ్చేయండి. ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా పెడతాను, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో 2 టైప్స్ ఆఫ్ రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజ్ పెటల్స్ అన్ని సెపరేట్ చేసుకొని వాటిని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్టీల్ బౌల్ని, దాని తర్వాత చిన్న బౌల్ని తీసుకోండి. నాబున్న ఒక మూతను తీసుకోండి దాని మీద సరిపోయేలాగా. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పెటల్స్ని వేసుకొని సరిపోయినంతగా వాటర్ వేసుకొని ఆ మూతని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని మూత పైన కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్న బౌల్ని తీసుకెళ్ళి కాసేపు స్టవ్ మీద ఉంచి తర్వాత ఇలా దింపేసుకుంటే మీకు రోజ్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఆ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లోకి కలెక్ట్ చేసుకోండి. ఈ వాటర్ని మార్నింగే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకుంటే మీకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. రిమైనింగ్ వాటర్ని బాటిల్లో కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే DIYస్లో యూజ్ చేసుకోవచ్చు.